అదే రోజు మధ్యరాత్రి ఆ స్కూటీ వదిలేసి వెళ్ళారని తెలిసింది. మనం చూసాము కూడా. సో ఆ వ్యక్తి ఎవరు చూస్తే ప్రసన్న కుమార్ మిశ్రా అని తెలిసింది. ప్రసన్న కుమార్ మిశ్రా నేటివ్ ఆఫ్ ఒడిశా. అతని వైఫ్ అండ్ ఈ లేడీ డిసీజ్ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి. కానీ ఆ పరిచయం మాత్రం ప్రసన్న కుమార్ మిశ్రాతో ఆ డిసీజ్ లేడీతో పరిచయం కంటిన్యూ అయింది. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఉంది. అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత అతను జైలు నుండి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేరా నుండి గొలుసు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేరా దగ్గర అది నరికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయాడు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి మేల్ డిసీజ్ కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్షణ రహితంగా స్టాప్ చేసి చంపేశారు. ఆ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు, స్వయం తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాడు. ఆ వెపన్ కూడా మేము సీజ్ చేసాము. అతనే చూపెట్టారు. మేము రికవర్ చేసాము. తర్వాత మొబైల్ ఫోన్ అంటే రెండు అతనిది కదా, రెండు అతనిది రికవర్ చేశాము. తర్వాత అతను పూరి వెళ్ళాడు. అక్కడ అక్క దగ్గర మంగళసూత్రం అమ్మమని చెప్పారు. అమ్మి ఈ అమౌంట్ తీసుకున్నారు. 4,18,000 ఉంది. ఇంకా 10,000 ఖర్చు పెట్టారు. సో ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా ఇప్పుడు మేము అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. అతను ఇంటర్నేషనల్ క్రిమినల్. ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఇలాగే ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ రిపీట్ అఫెన్స్ చేశారు. ఈసారి మర్డర్ ఫర్ గెయిన్ చేశారు. మేము ఈ మంచి పని చేసినందుకు మన డీసీపీస్ 4 డీసీపీస్ అండ్ ఏసీపీస్ అండ్ ఎస్పెషల్లీ దువాడా ఇన్స్పెక్టర్ అండ్ సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ సౌత్ అండ్ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఒక చాలా ఛాలెంజింగ్ కేసు ఉండేది. డిటెక్షన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. దాదాపు 7 రోజుల వరకు పగలు రాత్రి కృషి చేసి ఈ కేసు డిటెక్ట్ చేశారు.